ఎక్కడి నుంచి వచ్చారు సార్? విజయవాడ, మాది విజయవాడే. విజయవాడ. ఎలా ఉంది సార్ ఈ 6 నెలల్లో కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉంది? అవునండి, గత 5 సంవత్సరాలతో పోల్చుకుంటే ఈ 5 నెలలన్నా 6 నెలల్లోనే మనం చూస్తూనే ఉన్నాం. మనకు అందరికీ నమ్మకం కలిగింది కాబట్టి ఈ రోజున ఇంతమంది తండోపతండాలుగా జనం ఈ రకంగా వస్తున్నారు. ఏంటంటే జరుగుద్ది అనే నమ్మకంతో. కానీ ఇప్పుడు మామూలుగా ఈ రోడ్లు అని చెప్పేసి అన్నారు కదా, బాబు గారేమో మన సంక్రాంతికి జనవరి లాస్ట్కి పూర్తి అవ్వాలని అది ఒక విధమైన ఆలోచన చేస్తున్నారు. అది కాకుండా ప్రతి పేదవాడికి ప్రతి ఆలోచన, ప్రతి విధానం మనందరికీ శుభ్రంగా ఉండాలనే మనం చెయ్యాలని ఆలోచన తపనతోనే ఉన్నారు. ఇక పవన్ కళ్యాణ్ గారు అంటే మొన్న ఆ షిప్ దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా భీమ్ ఎక్కడికి వెళ్తాయో ఎవరికి తెలియదు, అసలు ఏ రకంగా చేస్తున్నారో తెలియదు. ఇప్పుడు అది మొత్తం బయటపడిపోయింది. మా పేరు నాన్నగారు ఉన్నారు, మా కృష్ణా జిల్లా మహానుభావుడు. ఆయన గారికి అసలు ఏమీ తెలీదు, నేను అమాయకుని అన్నాడు. ఇప్పుడు దాదాపు అక్కడ ఉన్నాయి మొత్తం 2 గోళాలు ఉన్నాయి. అది మా ఊరి పక్కనే. పేరు నాని గారి వాళ్ళ భార్య హస్తం ఉందని చెప్పి చెప్తున్నా. ఇప్పుడు 250 టన్నులు అన్నారు కదా, అది దాదాపు 400 టన్నులు మాకు తెలుసు ఆ సంగతి. అలాంటప్పుడు మీరు అసలు ఏం తెలీదు నేను అమాయకుడిని అంటే ఎట్ట కుదురుద్ది? పేరు నానంటే మాకు బాగా పెట్టాడు. ఏదే మచిలీపట్నానికి బాగా ఎంత పొడుగు పెట్టాడు. ఆయన కూడా మాట్లాడుతున్నాడు. మరి అంటే వాళ్ళ అబ్బాయి వచ్చి డెవలప్మెంట్ చేశాడండి. ఇదిగో బస్ స్టాండ్ దగ్గర మా వాళ్ళని పట్టి గుండు కొట్టించాడు ఆయన మహానుభావుడు. ఆయన చెయ్యం చిన్నదేం కాదు, వాళ్ళ అబ్బాయిది కూడా. అంటే కక్షపూరిత రాజకీయం చేశారు. అదే కదా చేసింది. ఇప్పుడు మా మచిలీపట్నం వాళ్ళు ఎక్కడ పోయితే వాడు ఎక్కడ చెప్తాడు, మమ్మల్ని మాలాంటి వాళ్ళు అడిగితే మేము చెప్తాం. నువ్వేం చేయకుండా మేము చేశానంటే అలా పెట్టేసుకుని ఇదని అదని ఆడిని తిట్టుకుంటాం ఎందుకు? ఎదవా బోసడి గీసడి మాటలు ఎందుకు? నువ్వు మినిస్టర్ గానే ఉండాలా, అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అట్ట కుదిరిద్ది. ఆయన మీద కూడా తప్పుడు కేసులు పెట్టారు మీద అని పేరుని కిట్టు గారు అయితే అంటున్నారు. ఎవరండి ఆయన మీద తప్పుడు కేసులా? అదేనండి, మాలాంటి వాళ్ళు అడిగితే చెప్తాం. పేరు నాన్నగారు ఏంటంటే మేము చెప్తాం, అంతేగాని ఎవరో పాపం దారి పనులు చెప్తే ఏం చేస్తారు? మచిలీపట్నంలో ఎవరన్నా కానీ మొన్నటి వరకు నోరెత్తినోడు ఎవడన్నా ఉన్నాడా? ఒక విషయం చెప్పమని ప్రజల్ని, మా వాళ్ళని చెప్పమానండి, ఎవరన్నా నోరెత్తి మాట్లాడారా? ఈ రోజున అందరూ బయటకు వస్తున్నారు. బాబు మా పొలాల పైన ఎందుకు 6 ఎకరం 30 ఎకరం వాళ్ళే దోచేశారు అక్కడ మచిలీపట్నంలో. మరి అలా ఉన్నాయి సార్. భవిష్యత్తులో 2047 అని విజన్ అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే అంటున్నారు. ఇది తప్పకుండా అప్లికబుల్ అవుద్దంటారా? మీరు ఒకటి చెప్పండి, 2020 అన్నారు, అది ఎంతవరకు మనం సాధించగలిగాం? ఒకటి ఆలోచించాలి కదా. అలాగే ఇది కూడా అంత ఆ రేంజ్ లోనే వస్తుందని మన నమ్మకం చేయాలని ఆలోచన. భవిష్యత్తులో ఆంధ్ర నెంబర్ 1 ప్లేస్ లో ఉంటదంటారు డెఫినెట్ గా. ఇప్పుడు ఈ రంగాన్ని ఈ కూటమి ఇంకొక 5 సంవత్సరాలు ఉందనుకోండి, అప్పుడు భవిష్యత్తు అనేది జనాలకి తెలిసిపోతూ ఉంటది. ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు కాదు, నెక్స్ట్ 5 సంవత్సరాలు కూడా ఇలాగ ఉంటే అప్పుడు మనకి ఎలా ఉంటది అనేది, మన ఉద్యోగాలని కానీ ఏమైనా కానీ ఎంత ఇదిగా ఉన్నదో మనకు తెలుసుద్ది. మనోడు కూడా ఇప్పుడు మన ఎస్ఐలు కానీ కానిస్టేబుల్ ఎవరు నోరెత్తడానికి కూడా లేదా, వాళ్ళకి కూడా అవకాశం. ఇప్పుడు అందరూ కూడా మాట్లాడుతున్నాం హ్యాపీగా. అది సార్. ఇప్పుడు సూపర్ 6 అనేది ఇది అమలు అవుతుంటారా? 100%. 3 అయినాయి అంటే ఇంకా 3 ఉన్నాయి. ఆ 3 కూడా అవుతాయి గ్యారంటీగా. కాకపోతే మనకు బడ్జెట్ ఎట్లా ఉంది? 7 లక్షల కోట్లు అప్పు ఏంటి, దానికి కట్టదాన్ని 1150 కోట్ల రూపాయలు వడ్డీ కడితే సరిపోతుంది. మరి ఇవన్నీ కూడా ప్రజలు కూడా ఆలోచించుకుని ఒకటి తర్వాత ఒకటి అవుతుందని గ్యారంటీగా అని అంటున్నారు. అది కూడా ఆలోచించాలి కదా మనం. కలెక్టర్లతో కూడా అయితే నిన్న పెద్ద మీటింగ్ అయితే జరిగింది. మరి అదే కదా, ఇప్పుడు దాని గురించే కదా. కలెక్టర్ కూడా మన తిన్న పాములాగా ఉంటే ఎట్లాగా? వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు కరెక్ట్గా చేస్తే బండి గాడిలో పడుతుంది, లేకపోతే మాత్రం పడదు కదా. ఇప్పుడు ఆయన పెద్ద ఆయన చెప్పాడని చెప్పేసి నేను నాకేం తెలియదు అనుకుంటే ఎట్లా? అది కుదరదు కదా. మీరు చేయాల్సిన పని మీరు చేయాలి. అది దానికి లెక్క అన్నది దాని అంతటి అదే వస్తుంది.